కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు కేశినేని శ్వేత. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న కేశినేని శ్వేత మేయర్ భాగ్యలక్ష్మికి ఆమె రాజీనామా లేఖను సమర్పించారు. కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తానన్నారు శ్వేత. ప్రస్తుతం శ్వేత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది ఆయన యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషరు. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్. హీ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదు, అది ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేశినేని నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. ఒక లాస్ట్లో చెప్తానండి, కేశినేని నాని గారు అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు. ఆయన వెల్ విషర్స్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు. ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. కానీ ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది. లైక్ ఐ సెడ్, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది మా బాధ్యత. సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిజన్ అనేది కేశినేని నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీలో చాలామంది నా మొత్తం ఐ థింక్ 3 ఏళ్ళ జర్నీ ఇప్పుడు నేను రాజకీయాల్లో, మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది మీలో నేను ఎప్పుడన్నా చిన్న తప్పుగా మాట్లాడినా కానీ మీరు నన్ను కరెక్ట్ చేసి నాకు నేర్పించారు చాలా. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అలాగే నా విజయవాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు, అలాగే టీడీపీ పార్టీకి కూడా ఆవిడ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. గౌరవం లేని చోట తాను పని చేయలేను అని చెప్పేసి శ్వేత వెల్లడించారు. అలాగే ఇటు కేశినేని నాని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదు, ఆయనకి అంతా అంటే ఆంధ్ర మొత్తంలో కూడా ఆయనకి వెల్ విషర్స్ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది మా పార్టీ నేతలతో అంతా చర్చించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కేశినేని శ్వేత చెప్పారు. ప్రధానంగా ముగ్గురు స్వార్థం వల్ల మా కార్పొరేట్ అభ్యర్థులు చాలా నష్టపోయారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం మీడియాతో మనం విన్నాం. ఈ రోజు విజయవాడ కార్పొరేట్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే మేయర్ భాగ్యలక్ష్మికి ఆవిడ రాజీనామా లేఖను సమర్పించారు.